మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రామా రాజేష్. నేను చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. మనం లైఫ్లో చేసే ప్రతి పనికి కూడా రూల్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, అలానే ఆఫీస్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి పనిలో కూడా ఏవో రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని ఎందుకు పెడతారు అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. లైక్ టైంకి స్కూల్కి వెళ్ళినా, టైంకి ఆఫీస్కి వెళ్ళినా కూడా మనం వర్క్ని ఆన్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాంటి కొన్ని రూల్సే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నాయి. ఈ రూల్స్ కనుక మనం ఇప్పుడు అట్లీస్ట్ ఈ ప్రెసెంట్ మార్కెట్లో కూడా తెలుసుకోలేకపోతే కనుక మనం చాలా నష్టపోతాము. సో అందుకనే మ్యూచువల్ ఫండ్లో ఉన్న రూల్స్ ఏంటి, ఆ రూల్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటి వాలటైల్ మార్కెట్ టైంలోని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటామన్నది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో మ్యూచువల్ ఫండ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద రూల్ ఏంటి అంటే 7-5-3-1. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఈ రూల్ గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం, ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాము. ఇదే రూల్ని కనుక ఇంకేమీ ఫాలో అయినా అవ్వకపోయినా ఈ రూల్ని ఫాలో అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా కూడా మీరు అట్లీస్ట్ మంచి రిటర్న్స్తో ఎండ్ అవుతారు. అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటిని కాంప్లికేట్ చేసుకుంటాము. మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ రిటర్న్స్ని కానీ కాంప్లికేట్ చేసుకోవడం వల్ల మనం నష్టపోతుంటాము. అలా కాకుండా సింపుల్గా ఈ రూల్ ఫాలో అయినా కూడా మనం మంచి రిటర్న్స్తోనే మన వెల్త్ జర్నీని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ 7-5-3-1లోని ఫస్ట్ 7 అంటే ఏంటి? మనం ఎప్పుడైనా కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 7 ఇయర్స్ మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ప్యూర్ ఈక్విటీ అనమాట. అంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇవన్నీ ప్యూర్ ఈక్విటీలోకి వస్తాయి. ఈ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్లో ఉన్న ఏ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మినిమం 7 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోకుండా అందులో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి షార్ట్ టర్మ్ వాలటిలిటీ టైంలోని చాలా నష్టపోతాము. సో ఎప్పుడైనా కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ 7 ఇయర్స్ ఉండాలి అనేసి. ఎందుకు 7 ఇయర్స్ ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిఫ్టీ 50 అంటే ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్ అయిన నిఫ్టీ 50 కూడా దేర్ ఆజ్ అ టైమ్, అంటే 1999 నుంచి 2003 ఆ టైంలోని అది ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేకపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటివి కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మేము చేసిన అనాలిసిస్లో మాకు తెలిసింది ఏంటి అంటే మోర్ దాన్ 7 ఇయర్స్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండగలిగినప్పుడు వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెగెటివ్లోకి అయితే వెళ్ళదు. మనకి మోర్ దాన్ 6-7% రిటర్న్స్ ఈజీగా వస్తాయి. అంటే సిఏజిఆర్ మోర్ దాన్ 6-7% ఈజీగా వస్తాయి. సో 7 ఇయర్స్ ఇస్ ద మినిమం టైం పీరియడ్ వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. సో అలాగని 6-7% వస్తుందా అంటే కాదు. అసలు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఎప్పుడైనా కూడా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ క్యాలిక్యులేషన్కి మన జీడిపి, అంటే ఇండియన్ ఎకానమీ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, ఇవి రెండు కలిపితే వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది మినిమం రిటర్న్స్ అవుతాయి. సో రైట్ నౌ మన జీడిపి ఎంత ఉంది, రైట్ నౌ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఈ రెండిటికి కలిపి వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మనకు వచ్చే రిటర్న్స్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రైట్ నౌ ఉన్న మార్కెట్ ప్రకారంగా మనకి రిటర్న్స్ తక్కువలో తక్కువ 10-12% అయినా మనకి ఖచ్చితంగా వస్తాయి. 12 నుంచి ఎక్కువ మనం పెట్టే ఫండ్స్ బట్టి, మనం తీసుకునే టైం ఫ్రేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి? 7 ఇయర్స్ పాటు ఉండగలిగితేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ప్యూర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేయాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేటప్పటికి 5 డిఫరెంట్ కేటగిరీస్. మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లోని. ఎస్పెషల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 5 కేటగిరీస్ ఏంటి అంటే ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ ఆర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇంతకు మించి ఈ 5 కేటగిరీస్ కాకుండా వేరే కేటగిరీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ సెక్టోరియల్ ఫండ్స్ అని, థీమాటిక్ ఫండ్స్ అని, ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలి. రీజన్ ఏంటి అంటే ఇన్ ద హిస్టరీ మేము చేసిన రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటి అంటే ఏ సెక్టర్ కూడా మోర్ దాన్ 5-6 ఇయర్స్ పర్ఫామ్ చేయలేదు. ఒకప్పుడు బ్యాంకింగ్ బాగా పర్ఫామ్ చేస్తే ఇంకొక టైంలోని ఫార్మా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక టైంలోని మనకి ఐటీ బాగా పర్ఫామ్ చేసింది. సో ఎప్పుడు ఏ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందని మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి అలా ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు, అంటే ఎవరైతే కాన్స్టెంట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద
స్టడీ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చేయగలరు. రెగ్యులర్ నార్మల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సెక్టోరియల్ అండ్ థీమాటిక్ ఫండ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సో ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌లో గనుక సెక్టోరియల్ థీమాటిక్ ఫండ్స్ ఉంటే యూ ఆర్ రిస్కింగ్ యువర్ మనీని ఎక్కువ రిస్క్ చేస్తున్నారు. సో వాటిని కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసుకున్న ఈ 5 కేటగరీస్, మిగిలిన 5 కేటగరీస్ అంటే లార్జ్, స్మాల్, ఇండెక్స్ ఫండ్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇంతకు మించి వేరే కేటగరీస్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అలానే మనం ఇన్వెస్ట్ చేస్తున్న పీరియడ్ బట్టి మన కేటగరీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో గనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా మోర్ దాన్ 10-15 ఇయర్స్ ఉండగలిగినప్పుడే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌కి వెళ్ళాలి. మోర్ దాన్ 7 ఇయర్స్ ఉండగలిగినప్పుడు లార్జ్ క్యాప్ అండ్ ఇండెక్స్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీ క్యాప్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్లెక్సీ క్యాప్ తీసుకోవచ్చు. సో మనం మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టెడ్‌గా ఉండగలమో దాన్ని బట్టి మన ఫండ్ సెలెక్షన్ ఉండాలి. అండ్ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టెడ్‌గా ఉండాలి అనే దానికి ఎలా చేసుకుంటామంటే మనకున్న గోల్స్ బట్టి. ఇప్పుడు నాకున్న గోల్స్ ఇంకెన్ని సంవత్సరాల్లో నేను రీచ్ అవ్వాలి, అన్ని సంవత్సరాల్లో రీచ్ అవ్వాలంటే నేను ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి. సో కేటగిరీకి ఒక్క ఫండ్ చాలండి. సో మాక్సిమం 5 ఫండ్స్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. చాలా మంది అంటే అడ్వైజర్స్ చెప్పారనో లేకపోతే ఇంకేదో రీజన్స్ వల్ల ఒక్కొక్కరి పోర్ట్‌ఫోలియోలోని ఎక్కువ ఫండ్స్ ఉంటాయంటే ఒక 10 నేను చూసాను అలాంటి వాళ్ళు. అంటే 15 ఫండ్స్, 20 ఫండ్స్, 30 ఫండ్స్ అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అన్నేసి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే మనం ఓవర్ డైవర్సిఫికేషన్ చేసేస్తున్నాము. అంటే ఏంటి, ఉన్న ప్రతి ఫండ్‌లోని పెట్టుకుంటూ వెళ్తాం. కొన్నిసార్లు ఫండ్ ఓవర్‌లాప్ కూడా అవుతుంది. అంటే నేను పెట్టిన సేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లోని ఈ ఫండ్ ఏలోని, ఫండ్ బిలో రెండిట్లో కూడా నాకు 60% లార్జ్ క్యాప్ ఆర్ 70% లార్జ్ క్యాప్ ఉంది అంటే, అండ్ ఆ లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో కూడా బోత్ సేమ్ టు సేమ్ ఉన్నాయంటే నేను 2 ఫండ్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి? సో అది అర్థం చేసుకోండి. మనం ఎంత తక్కువ ఫండ్స్ పెట్టుకుంటే అంటే ఒక 5-6 ఫండ్స్ ఆర్ మాక్సిమం 8 ఫండ్స్ వరకు పెట్టుకోగలిగినప్పుడు మనం వాటిని ట్రాక్ చేసుకోగలం. ట్రాకింగ్ అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్టిక్యులర్ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ ఫండ్ కన్నా ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తుందా లేదా? ఇంతకు మించి ట్రాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అన్నమాట. ఎందుకంటే అందరూ ఎక్కడ మిస్ చేసుకుంటారంటే, ఇప్పుడు మీరు వొలటిలిటీ మార్కెట్ చూసారనుకో, ఇప్పుడు ఫర్ నౌ ఏ ఫండ్ అయినా చెక్ చేశారనుకో, ప్రతి ఫండ్ కూడా నెగెటివ్ లోనే ఉంది. అలాగని అన్ని వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అంటామా? లేదు కదా. ఆ పర్టిక్యులర్ సెక్టార్ అంతా పడిపోతున్నప్పుడు ఈ ఫండ్స్ కూడా పడతాయి. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కన్సిస్టెంట్‌గా ఆ సెక్టార్‌లోని అంటే ఆ సెక్టార్‌లో పడుతున్న ఆర్ ఆ పర్టిక్యులర్ బెంచ్ మార్క్ కన్నా మన ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయా లేదా? ఈ పాయింట్‌లోనే మనం ఆలోచించుకొని మన ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 100% టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ అవసరం లేదు. బెంచ్ మార్క్ కన్నా కన్సిస్టెంట్‌గా వచ్చినా కూడా ఆ ఫండ్‌ని కంటిన్యూ చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే టాప్ పర్ఫార్మింగ్‌లో లేదని వాటిని అంటే స్టాప్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మీరు పెట్టిన ఫండ్స్ బెంచ్ మార్క్ ఫండ్ కన్నా బెటర్‌గా ఉందా లేదా? అది బెటర్‌గా లేకపోతే, అది కూడా 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ బెటర్‌గా లేకపోతే అప్పుడే మనం ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. లేకపోతే ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ రూల్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ ఫేజ్‌లోని ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఫేజ్‌లోని మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతేనే ఇక్కడే ఈ పాయింట్‌లోనే చాలా మంది మిస్టేక్స్ చేస్తా ఉంటారు. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్. అంటే మీరు ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని నెగెటివ్‌లో గాని లేకపోతే చాలా తక్కువ రిటర్న్స్ 6-8% కన్నా రిటర్న్స్ రావట్లేదు. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే దీనికన్నా నేను ఎఫ్‌డి చేసుకుంటే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా అని అనిపిస్తుంది. తప్పులేదు. బికాజ్ ఆ ఫేజ్ అలాంటిది. డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్‌లోని మనకి ఎక్కువ రిటర్న్స్ రాదు. మనకి దగ్గరగా ఎఫ్‌డి రిటర్న్స్ తప్పితే అంతకు మించి ఎక్కువ రిటర్న్స్ రావు. సో ఈ ఫేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్‌కి మీరెళ్ళినప్పుడు మీకుండేది ఇరిటేషన్ ఫేజ్. ఈ ఇరిటేషన్ ఫేజ్‌లో ఏమవుతుందంటే మార్కెట్ ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. మీరు అంతవరకు పాజిటివ్‌లో కనిపిస్తున్న మీ పోర్ట్‌ఫోలియో అంతా నెగెటివ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకిప్పుడు అనిపిస్తుంది అసలు నేను పెట్టిన దగ్గర నుంచి మంచి రిటర్న్స్ రానే లేదు. ఇప్పుడు ఇంకా పడిపోతూనే ఉంది. నేను ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఏమో అన్న ఫీలింగ్‌లో మీరందరూ వెళ్ళిపోతా ఉంటారు. బట్ ఈ 2 ఫేజెస్ దాటిన తర్వాత వచ్చేది బుల్ ఫేజ్. ఈ బుల్ ఫేజ్‌లోనే మీరు మాక్సిమం రిటర్న్స్ చూస్తారు. ఇప్పటి వరకు 2021 నుంచి 2024 వరకు ఉన్నది బుల్ ఫేజ్. అందుకనే అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి. 2022 25% రిటర్న్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు మాక్సిమం రిటర్న్ వచ్చేది బుల్ ఫేజ్‌లోనే. గుర్తుపెట్టుకోండి ఈ 3 ఫేజెస్ మనం ఇన్వెస్ట్ చేసినంత కాలం వెళ్తూనే ఉంటది. సో బుల్ ఫేజ్ తర్వాత మళ్ళీ డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్ వస్తుంది. మళ్ళీ డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్ నుంచి మళ్ళీ మార్కెట్ వాలటిలిటీ ఫేజ్ వస్తుంది.
అంటే ఇరిటేషన్ ఫేజ్ వస్తుంది. ఈ 3 ఫేజెస్ కంటిన్యూయస్‌గా మనకి వస్తూనే ఉంటాయి. అండ్ దట్ ఈస్ హౌ మన ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ఉండాలి. ఈ 3 ఫేజెస్‌లో కూడా మనం ఎమోషనల్లీ ఇంబాలెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ ద ఓన్లీ వే. అలా గనుక మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మనకి ఆ 3 ఫేజెస్‌లో కూడా మనం అది ఎలా పడినా పడకపోయినా మనం దాని మీద పెద్ద ఫోకస్ పెట్టము. ఒకసారి ల్యాండ్ కొంటాము. మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతాం కదా! ఈ ల్యాండ్ ఒక 15 ఏళ్ళో, 20 ఏళ్ళ తర్వాత బాగా రిటర్న్స్ వస్తాయని. అట్లానే మనం ఒక గోల్ కోసం మన ఫండ్స్‌ని గనుక మ్యాప్ చేసుకుంటే ఇదొక 10 ఏళ్ళ తర్వాత నాకు కావాలి. ఇప్పుడు నాకు దాంతో పని లేదు అన్నాక రిలాక్సేషన్ మోడ్‌లో ఉంటాం. ఎందుకంటే ఈ 3 ఫేజెస్ ఖచ్చితంగా ఇందులో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి. సో అర్థమైంది కదా! 3 అంటే ఏంటి? 3 డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్. అండ్ లాస్ట్ ఈజ్ 1. ఎవ్రీ ఇయర్ మీ ఇన్‌కమ్ పెరుగుతున్న ప్రతిసారి 1% ఇన్‌కమ్ పెరిగినంత చేయక్కర్లేదు. జస్ట్ 1% ఎవ్రీ ఇయర్ మీరు మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా 1% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేసినంత కాలం చేసుకుంటూ వెళ్ళిన ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పడిందా, పడలేదా అనేది పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్‌లీ మీకు వెల్త్ ప్రొఫైల్ ఆర్ మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫైల్‌లోని మంచి స్టీప్ రిటర్న్స్ చూస్తారనమాట. సో ఈ 7, 5, 3, 1 ఐ హోప్ ఈ రూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రూల్‌ని ఫాలో అవ్వగలిగితే డెఫినెట్‌లీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తోని, టాపిక్స్‌తోని నేను మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ నమస్తే. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అవసరాలుంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే, కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్. కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే, కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో మన లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి, మనకొచ్చే గోల్స్‌కి ఎలాంటి ప్లానింగ్ అవసరం. అలానే ఆ ప్లానింగ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ప్లానింగ్‌తో పాటు ఇంకేం కావాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్‌గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్‌లోని డీటెయిల్‌గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో పాటు, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్‌తో పాటు ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని. సో నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతుల్లో తీసుకోండి. థాంక్ యూ.